హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం గారు చివరిసారిగా చెప్పిన కథ మీకెవరికైనా తెలుసా? తెలియకపోతే కనుక ఒకసారి వినేయండి. ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్ళారు. ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసిన కొడుకు దడుచుకున్నాడు. భయంతో, నాన్నా పరిగెత్తు, సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెట్టాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకొని, అలా భయపడకు బాబూ, అవి కేవలం శిల్పాలు మాత్రమే, అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు. ఆ కుర్రాడు బేలగా, శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అప్పటి నుండి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకడం ప్రారంభించా. దేవుడు కనిపించలేదు కానీ మానవత్వం కనిపించింది అని.